సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాజీ రాజ్యసభ సభ్యులు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాజీ ఎంపీ మురళీమోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ టిజి జనార్దన్ గారు, శ్రీ మురళీమోహన్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ అరిమెళ్ల రాధాకృష్ణ గారు, శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు, తణుకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి కూడా స్వాగతం పలుకుతూ శ్రీ అరకిపూడి గాంధీ గారికి సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ టిడి జనార్దన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మిగిలిన అతిథులకి ప్రేమ అభిమానాలతో తెలుగు వన్ ఈరోజు రజతోత్సవం జరుపుకుంటున్న తరుణం. అలాగే మరిన్ని సంవత్సరాల ప్రస్థానం కొనసాగిస్తూ మరింత మంది మనసుల్ని చూరగొంటుంది తెలుగు వన్ అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు పెద్దలు. అలా జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా వేదిక మీదకి వచ్చి తనికెళ్ల భరణి గారిని, ప్రముఖ రచయిత దర్శకులు వారిని తనికెళ్ల భరణి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా. తెలుగు వారికి ఆత్మీయ అభిమాన హీరో శ్రీ తనికెళ్ల భరణి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ. కొంచెం మేళాలు ఆపితే మన కార్యక్రమంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ ఇది. సాంకేతికతను అందిపుచ్చుకుని సమాజానికి మార్గనిర్దేశం చేసిన ఒక సంస్థ పదం ఇది. అరచేతిలో సమస్త ప్రపంచాన్ని దర్శిస్తున్న నేటి తరం ఆలోచనలో 2.5 దశాబ్దాలు ముందుగానే ఊహించి దానికి రూపం ఇచ్చిన తీరు అందరికీ తెలియాల్సిన సంకల్పంతో తెచ్చినటువంటి ఆలోచన ఇది విజయాలు భవిష్యత్తుకి మరింత స్ఫూర్తినివ్వాలి అని కోరుకుంటూ అసలు వన్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేశారు పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన సాదరంగా ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వేదిక మీదకి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం పలుకుతున్నాం. మాజీ కేంద్ర మంత్రి గారు శ్రీ వేణుగోపాలాచారి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం.